హాయ్ అండి. ఈరోజు ఎంతసేపు ఉన్నా ఆరిపోకుండా అలాగే చేసినప్పుడు ఎంతైతే సాఫ్ట్‌గా ఉన్నాయో ఇలా చేతిలో ఫోల్డ్ చేస్తే మన గుప్పెట్లో ఒదిగిపోయేంతగా సాఫ్ట్‌గా ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్‌గా, ఇంతే మెత్తగా ఉండేటట్లుగా ఎలా చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్‌తో ఈరోజు మీకు వీడియో షేర్ చేయబోతున్నాను. నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. నేను ఆఫ్రిన్. ఇలా లేయర్స్‌గా ఓపెన్ అవుతుందండి. ఏ కర్రీలో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా, ఏ కర్రీకైనా సూట్ అవుతూ చాలా సాఫ్ట్‌గా, చాలా మెత్తగా, చిన్న పిల్లలు కూడా ఈజీగా తినగలిగేటట్లు. చాలామంది చిన్న పిల్లలు చపాతీలు తినడానికి ఇష్టపడరండి. మా పాప కూడా అంతే. కొంచెం గట్టిగా ఉంటాయి, నాకొద్దు అంటుంది. ఇలా చేస్తే ఇలా చిన్న చిన్న టిప్స్ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఆ టిప్స్‌ని ఫాలో అవుతూ చేస్తే చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. అంత సాఫ్ట్‌గా వస్తదనమాట చపాతీలు. ఎలా చేయాలనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంతకుముందు కూడా నేను వీడియోస్ షేర్ చేశానండి. మన చపాతీ రెసిపీస్ ఎలా చేసుకోవాలనేది, వెరైటీ ఆఫ్ షేప్స్‌లో, లేయర్స్‌లో ఎలా చేసుకోవాలనేది షేర్ చేశాను. అవి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇలా లేయర్స్ ఓపెన్ అవుతూ చాలా సాఫ్ట్‌గా చిన్నపిల్లలైనా తినేటట్లుగా ఈజీగా గంట 2 గంటలైనా ఆరిపోకుండా మెత్తగా ఉండేటట్లు ఎలా చేసుకోవాలనేది చిన్న టిప్స్ మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా అయితే మనం చపాతీ పిండిని ఒక 2 అవర్స్ ముందుగా, 1½ 2 అవర్స్ ముందుగా నానబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇంత చిన్న పోర్షన్ అయితే ముందు తీసుకున్నాను. చపాతీ పిండిని తీసేసుకొని ముందు ఇలాగా సాఫ్ట్ చేసుకోవాలి. మనం చపాతీ రుద్దుకుండే పీట మీదే సాఫ్ట్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు నేను తవ్వానైతే వేడి చేయడానికి పెట్టేశాను. అది వేడైన తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. ప్రీ హీట్ లాగా ముందే మనం సిమ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చిన్న చపాతీ లాగా చేసేసి దాని మీద ఆయిల్ కానీ, ఘీ కానీ అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే నెయ్యితో చేస్తేనే బాగుంటాయి. మనం పెద్దవాళ్ళము నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఇలా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలానే చేసుకోవాలని లేదు, నాకైతే ఈ షేప్ బాగా ఇష్టం అనమాట. చపాతీ కూడా సాఫ్ట్గా వస్తుందని ఈ లేయర్స్ లాగా నేను ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. రుద్దడానికి, ప్రెస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి, ట్రయాంగిల్ అయితే కొంచెం లేట్ అవుతుందని ఇలా అయితే ఈజీగా అవుతుందని నేనైతే ఈ టైప్ ఆఫ్ చపాతీని ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇలాగా పొడి పిండిని అద్దుకుంటూ మనము ఇలా ప్రెస్ చేసుకోవాలండి చపాతీని. మరీ పల్చగా కానీ మరీ లావుగా కానీ ఉండేటట్లుగా ప్రెస్ చేసుకోకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లుగానే ప్రెస్ చేసుకోవాలి. అలా అని మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ లావుగా కాకుండా అన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దానికి పైన ఉన్న పిండిని అయితే ఇలా మొత్తం రిమూవ్ చేసేయాలండి, రాల్పేసేయాలి. నెక్స్ట్ అయితే తవా మీద కొంచెం ఆయిల్ అయితే ముందు అప్లై చేస్తున్నాను. అలాగే నేరుగా మనం వేసేసామంటే పెనం మీద కొంచెం మాడే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలా ముందు మనం ప్రీహీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు గ్రీజ్ లాగా అనమాట. ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీ తిప్పుకోవడానికి ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మాడకుండా రెడ్గా కూడా ఉంటుందండి. ఈ టిప్ ఫాలో అయితే మీకు ఈజీగా చాలా సాఫ్ట్ చపాతీలు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత చపాతీని అయితే తవా మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ దానిపైన ఉన్న లేయర్ మీద ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మరి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. సాఫ్ట్గా రావడం కోసం ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తాను అనుకుంటున్నారేమో. అలా ఎక్కువ ఆయిల్ కూడా కాదు, కొద్దిగా ఆయిల్తోనే మనము ఈజీగా సాఫ్ట్ చపాతీస్ అనమాట. నెయ్యితో కూడా ఇదే ప్రాసెస్ అండి. నెయ్యితో కూడా ఇలానే సేమ్గా చేసుకోవచ్చు. అయితే నేను ఆయిల్ యూస్ చేసిన ప్లేస్లో నెయ్యినైతే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి దీనికి. ఈ రెసిపీ కోసం గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. మీ ఇళ్ళల్లో మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తుంటారో దాని ప్రకారమే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇలా మరీ అటు ఇటు తిప్పేయకుండా మనం మామూలుగా ఏం చేస్తుంటామంటే మాడిపోతుందేమో అనుకున్నట్టు 2 సైడ్స్ తెగ తిప్పేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా చుట్టూ తిప్పుతూ కార్నర్స్ ఇలా ఒత్తుకుంటూ, ఏ కార్నర్ అయితే మిడిల్లోకి రాలేదనుకుంటామో ఆ కార్నర్ని ఇలా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఊరికే తిప్పడం వల్ల కూడా డ్రై అయిపోతుందండి చపాతీ. డ్రై అయిపోయి బాగా గట్టిగా అయిపోయిద్ది అనమాట. ఊరికే మనం తిప్పకూడదు, ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ చేసుకోవచ్చు. అంతేకాని సైడ్స్ మార్చుకోకూడదు అనమాట. పైకి ఎత్తేయడం, సైడ్స్ మార్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కోసారి 2 సార్లు అయితే పర్లేదు, కానీ మరి ఎక్కువ సార్లు అయితే ఇలా టర్న్ చేసుకోకూడదు. ఇలా లేయర్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయండి. అలా చేయకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకు సాఫ్ట్ చపాతీలు ఎంతసేపు అయినా కూడా
ఆరిపోకుండా గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా అలానే ఉంటాయండి. ఇలా చేసుకోవడం వల్ల మన జర్నీ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఇలానే ఉంటాయండి. మనం ఏదైనా చిన్న బాక్స్లో హాట్ బాక్సులు లాంటి వాటిలో పెట్టేసుకున్నా లేదా నార్మల్ స్టీల్ బాక్సెస్లో పెట్టుకున్నా కూడా చాలాసేపటి వరకు అలాగే సాఫ్ట్గా మెత్తగా ఇప్పుడు చేసిన చపాతీలాగే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిన టిప్స్ వరకు నేనైతే మీకు వీడియో రూపంలో ఇలా షేర్ చేస్తున్నాను. ఇలా లేయర్స్ అయితే వస్తాయండి. ఎంతసేపు మనం ఫోల్డ్ చేసినా కూడా ఇంతే చేతిలో మన గుప్పెట్లు సరిపోయేట్టుగా అడ్జస్ట్ అయిపోయేట్టుగా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా ఏ రెసిపీతో అయినా మనం పొటాటో కర్రీతో అయినా లేకపోతే బ్రింజాలు అలా ఏ కర్రీతో అయినా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో చేయడం వల్ల ఈరోజు మా పాపకైతే రోజు నేను పెట్టాలండి. ఈరోజు తనే తినేసింది సాఫ్ట్గా ఉన్నాయని. అందరికి చపాతీలు వేసిన తర్వాత నేనైతే లాస్ట్లో తింటున్నాను. ఇప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, అప్పటి వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.